హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో అనదర్ లండన్ మేయర్ కాంటెస్ట్ వాళ్ళ మేనిఫెస్టో అయితే చూపించేశాను. సో చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ నుంచి రోబ్ బ్లాకీ అనే పర్సన్ అయితే కంటెస్ట్ చేస్తున్నారు అన్నమాట లండన్ మేయర్ ఎలక్షన్స్కి. సో డియర్ నైబర్, టూ మెనీ లండనర్స్ ఫీల్ అన్సేఫ్ వెన్ దే వాక్ అవర్ సిటీ స్ట్రీట్స్. ఐ నో వై. One night I was attacked while walking home from UK. So my neck was broken and I was lucky to live. Today my neck is fixed with the titanium thanks to the brilliance of our NHS and రాశాడు అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టూ మెనీ లండనర్స్ ఫీల్ అన్సేఫ్ అని, వెన్ దే వాక్ అవర్ సిటీ స్ట్రీట్స్ అని. ఇదైతే కొద్దిగా వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి భయం వేస్తుంది అనమాట మనకి, సేఫ్ కాదని. వన్ నైట్ ఐ వాజ్ అటాక్డ్ వైల్ వాకింగ్ హోమ్ ఫ్రమ్ వర్క్. మై నెక్ వాజ్ బ్రోకెన్ అండ్ ఐ వాజ్ లక్కీ టు లివ్. సో ఒకరోజు అయితే తనకి అటాక్ జరిగింది. ఎట్లా అంటే నెక్ బ్రేక్ అయిపోయి చాలా ఇబ్బంది అయింది, కానీ లక్కీగా సేవ్ అయితే అయిపోయాను. టుడే మై నెక్ ఇస్ ఫిక్స్డ్ విత్ టైటానియం థ్యాంక్స్ టు ద బిలియన్స్ ఆఫ్ అవర్ NHS అనమాట. So but I was lucky, too many Londoners are not. So last year a police officer told Baroness Cassie's inquiry into the Metropolitan Police that detection rates for sexual offences and rape had fallen so low not it may as well be legal in London. This is unacceptable. As mayor, I will get the Met focused on convicting violent offenders and rapists instead of wasting time on stopping and searching young people for cannabis. With your support this May we can fix the Met. సో రాబ్ బ్లాకీ. సో ఇతను ఏమంటున్నాడంటే, ఆ అటాక్ జరిగింది బట్ నా నెక్ టైటానియం ద్వారా ఫిక్స్ అయిపోయింది. బట్ అందరూ అలా లక్కీ కాదు నా అలాగా. లాస్ట్ ఇయర్ పోలీస్ ఆఫీసర్ టోల్డ్ బారోనెస్ క్యాసిస్ ఎంక్వైరీ ఇంటూ ద మెట్రోపాలిటన్ పోలీస్ that detection rate for sexual offences and rape had fallen so low that it may as well be legal in London. సో ఈయన ఏమంటాడంటే సెక్షువల్ రేట్ అంటే చాలా పడిపోయింది లండన్లో. ఎట్లా అంటే సెక్స్ చేసుకోవడం కానీ సెక్షువల్ అఫెన్సెస్ కానీ లీగల్ అన్నట్టు లో అయిపోయినాయి అని చెప్తున్నాడు. అండ్ ఇది అన్యాక్సెప్టబుల్. యాజ్ మేయర్, నేను మేయర్గా బెట్ ఫోకస్డ్ ఆన్ కన్విక్టింగ్ వైలెంట్ అఫెండర్స్ అండ్ రేపిస్ట్ అనమాట. ఇది ఏమన్నా కన్విక్టెడ్ వైలెంట్ అఫెండర్స్ మీద ఫోకస్ లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. సో ఒకవేళ నేను మేయర్గా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ఆర్డర్లోకి తెస్తానని చెప్తున్నాడు. సో ఇతను అనమాట రాబర్ట్ బ్లాకీ. ఇతను మేయర్గా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అనమాట. సో ఇతను 3 స్లోగాన్స్ ఏంటంటే, సపోర్ట్ ఈస్ గ్రోయింగ్ ఫర్ ద లిబ్ డెమ్స్ ఇన్ లండన్, రాబ్ హ్యాస్ అ ప్లాన్ టు ఫిక్స్ ద మెట్ పోలీస్, tackling the sewage dumping crisis in the Thames. సో ఈ 3 పాయింట్స్, ఈ 3 థీమ్స్ మీద ఇతను కంటెస్ట్ చేస్తాడు అనమాట మేయర్గా. సో ఒక పర్సన్ ఏంటి, రాబ్ బ్లాకీ అంటే ఏంటి, ఈ 3 గుర్తొచ్చేలాగే వీళ్ళు 3 హైలైట్ చేసి పెట్టారు ఇక్కడ. అండ్ ఇతను సోషల్ మీడియా ఐడీస్ ఇట్లా అనమాట. సో rob4london.com, rob.blackie@libdems.org.uk, రాబ్ బ్లాకీ అనమాట. సో రాబ్ హ్యాస్ మెట్, ఇతను ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశారని కొన్ని ప్రూఫ్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు వీళ్ళు. రాబ్ హ్యాస్ మెట్ విత్ లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ చారిటీస్ అక్రాస్ ద సిటీ టు డిస్కస్ ద ఇష్యూస్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. సో లండన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ సిటీ అయిపోయింది. సో ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే కనీసం జోబ్లో మినిమం ఒక 100 pounds to 200 pounds అనేది ఉండాలన్నమాట. సో ఇంకొక పిక్చర్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే, రాబ్ రీసెంట్లీ బ్యాటిల్డ్ క్యాన్సర్ అండ్ ఈస్ గ్రేట్ఫుల్ టు ద NHS ఫర్ సేవింగ్ హిజ్ లైఫ్. రాబ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ మోర్ సపోర్ట్ ఫర్ అవర్ ఫ్యాంటాస్టిక్ డాక్టర్స్ అండ్ నర్సెస్ అనమాట. సో రాబ్ రీసెంట్లీ క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు. సో NHSకి చాలా థ్యాంక్స్. నేను డాక్టర్స్కి నర్సెస్కి ఇంకా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నా రూలింగ్తో అని చెప్తున్నాడు అనమాట. The Met is in crisis and it's lost the trust of so many. The Rob will focus the Met priorities, fight for more police on our streets and for our police stations to remain open. So Met is in crisis and lost the trust of so many. Rob will focus on Met's priorities, fight for
మోర్ పోలీస్ ఆన్ అవర్ స్ట్రీట్స్ అండ్ ఫర్ పోలీస్ స్టేషన్స్ టు రీఓపెన్ అనమాట. సో ఇతను మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే ఇదన్నీ మనకి ఇక్కడ చెప్పేశారు. ఇతను లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ నుంచి అని. అలాగే ఈమె అనమాట. ఈమె ఇంకో క్యాండిడేట్ పేరు వచ్చేసి సుషాన్ హాల్ అనమాట. సో సుషాన్ హాల్ వచ్చేసి దీని పాయింట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో సుసాన్ హాలెన్ ఏం చెప్తుంది, ఇట్స్ టైమ్ లండన్ హ్యాడ్ ఎ మేయర్ హూ యాక్చువల్లీ లిజన్స్. సో లండన్ వాజ్ వన్స్ ఎ గ్రేట్ ప్లేస్ టు లివ్, బట్ ఫర్ too many people it started to become unaffordable. Too many parents lie awake at night worried that their children are not safe. Too many drivers are struggling to make ends meet because of new driving charges introduced at the worst possible time. Too many young people are having to choose between starting a family and leaving the city they call home, because tower blocks are being prioritized over building affordable family homes. The problem is Londoners like these are not being listened to. Rising crime, rising cost of living, rising house prices, these are the issues that keep Londoners up at night. That's why London need a mayor who actually listens to the concerns of ordinary Londoners, or things will get even worse. సో ఇక్కడైతే మనం గమనిస్తే మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? సో ఇక్కడ చూసిన రైజింగ్ క్రైమ్, రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, రైజింగ్ హౌసింగ్ ప్రైసెస్, ఈ 3 అనే దాని మీద మనకి ఇష్యూస్ అయితే రన్ అవుతున్నాయని ఇక్కడ చెప్తుంటాను. ఇంకోటి ఏంటి, I'm listening to the Londoners struggling to make ends meet because of new driving charges. This is why we'll scrap Ulis expansion on day one. I'm listening to the Londoners who wants more local community policing. That's why we'll bring back borrow the policing. I'm listening to the Londoners forced to choose between starting a family and leaving the city they call home. That's why we'll prioritize building for affordable family homes rather than blocks of 1 and 2 bedroom flats. Only by listening to the concerns of ordinary Londoners can we really turn things around and make London the great city it can be. So vote for a mayor of London who actually listens to Londoners. Vote for Susan Hall on 2nd May. సో అంత కాన్సెప్ట్ వచ్చేసి సేఫ్గా లేదు లండన్ అని చెప్పేసి కాన్సెప్ట్ మీద అవుతుందన్నమాట. సో ప్లాన్ రిటన్ బై లండనర్స్, మేక్ లండన్ స్ట్రీట్ సేఫర్. లండన్ స్ట్రీట్ సేఫర్గా చేయండి అని ఉంది. సో లండన్ స్ట్రీట్ సేఫ్ చేయాలంటే ఏమేమి పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి ఇందులో? రిక్రూట్ ఎక్స్ట్రా పోలీస్ ఫర్ అవర్ స్ట్రీట్స్, స్టాప్ ద క్లోజింగ్ ఆఫ్ లండన్స్ పోలీస్ స్టేషన్స్, బ్రింగ్ బ్యాక్ borrow lit policing. And second one, cut the cost of traveling around the London, scrap Ulis expansion on day one, support local councils to remove unwanted low traffic neighborhoods, no driving charge for every mile you drive. సో ఇది మెయిన్గా లండనర్స్ అంటే లండన్లో బతికేటోళ్ళు ఏం కోరుకుంటున్నారు? లండన్ స్ట్రీట్ సేఫ్ మోర్ కావాలి అంటే పోలీస్ మోర్ రిక్రూట్ చేయాలి, పోలీస్ స్టేషన్స్ ఇప్పటివరకు మూసేసారు అవి ఓపెన్ చేయాలి, అలాగే ట్రావెలింగ్ ప్రైసెస్ అనేవి కట్ చేయాలి, సపోర్ట్ లోకల్ కౌన్సిల్స్ టు రిమూవ్ అన్వాంటెడ్ లో ట్రాఫిక్ నైబర్హుడ్స్ అనమాట. సో ప్రతి మైల్కి మీరు డ్రైవ్ చేస్తున్నందుకు కూడా ఛార్జెస్ అవి తీసేయాలి. అండ్ బిల్డ్ మోర్ అఫోర్డబుల్లీ ఫ్యామిలీ హోమ్స్ అనమాట ఇది. సో ఎక్కువ ఫ్యామిలీ హోమ్స్ అనేది అయితే బిల్డ్ చేయాలి, అది మెయిన్ టాస్క్ అయితే పెట్టుకోవాలి. అట్లాగా పాయింట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలి ఇందులో? ప్రయారిటైజ్ బిల్డింగ్ మోర్ అఫోర్డబుల్ ఫ్యామిలీ హోమ్స్, స్టాప్ ది బిల్డింగ్ ఆఫ్ అన్వాంటెడ్ టవర్ బ్లాక్స్ ఇన్ అవర్ సబర్బ్స్, prioritize building on brownfield sites, not London's remaining green belt అనమాట. ఈమె స్లోగన్ వచ్చేసి కట్ క్రైమ్, రెడ్యూస్ కాస్ట్, మోర్ అఫోర్డబుల్ హోమ్స్. దిస్ ఈజ్ ఎ ప్లాన్ రిటన్ బై లండనీస్ టు ఫిక్స్ ద ఇష్యూస్ దట్ కీప్ దెమ్ అప్ అట్ నైట్. సో లండనీస్ అన్న ఈమె స్లోగన్ అన్న ఈమె థీమ్ అన్న మెయిన్ సమ్మరీ ఏంటంటే కట్ క్రైమ్, రెడ్యూస్ కాస్ట్, మోర్ అఫోర్డబుల్ హోమ్స్ అనేది థీమ్ అనమాట. సో ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.